ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. క్రైస్తవ బిడ్డలైన మనం మన జీవితంలో ఎన్నోసార్లు చాలా విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం. దేవునికి ఇష్టకరంగా ఉండాలని, బైబిల్ చెప్పే విధంగా మనం నడుచుకోవాలని చాలాసార్లు మనం అనుకుంటాం, ప్రయత్నం చేస్తాం. కానీ కొన్ని విషయాల్లో మనం దేవునికి వ్యతిరేకంగా, లేకపోతే ఇష్టం లేకుండా అనుకోకుండానే మనం పాపంలో పడిపోతుంటాం. దేవునికి నచ్చని పనులు మనం చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనకి అనిపిస్తూ ఉంటుంది, అరే నేను అలా చేయకూడదు అనుకున్నానే కానీ అది అనుకోకుండా చేయాల్సి వచ్చింది అని చెప్పి మళ్ళీ మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభా, నేను ఈ విధంగా ఉండాలని అనుకుంటున్నా కానీ అలా ఉండలేకపోతున్నాను అని చెప్పి దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే మనిషి యొక్క స్వభావమే అలాంటిది అని మనకి వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒక యవనస్తుడు ఆదివారం సంఘానికి వెళ్ళి వాక్యం వింటూ ఉంటాడు. వాక్యం వింటూ ఉండగా ఆ రోజు ఆ యొక్క పాస్టర్ గారు ఆదాము గురించి ఆ యొక్క ప్రసంగంలో చెప్తారన్నమాట. ఆదాము వల్లనే దేవుని యొక్క మాట వినకపోవడం బట్టే ఈ యొక్క పాపం అన్నది భూమి మీదకి వచ్చింది. దానివల్లనే ఇప్పుడు ఈ విధంగా ఉంది అని చెప్పి ఆదాము గురించి ఆ యొక్క ప్రసంగంలో పాస్టర్ గారు చెప్తారు. ప్రసంగం అంతా అయిపోయాక ఆ యొక్క యవనస్తుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటాడు, అయ్యా, దేవుడు సమస్తం సృష్టించి అంతా ఇచ్చి ఆ ఒక్క చెట్టు పండే తినద్దు అని చెప్పేటప్పుడు ఆదాము ఎందుకు అలా ఉండలేకపోయాడు? అప్పుడు కానీ ఆదాము అలా ఉండుంటే, దేవుడి మాట వినుండంటే ఈ పాటికి ఇలా ఉండకుండా ఉంది కదా. మరి ఆదాము ఎందుకు అలా చేశాడు? నేనైతే మటుకు ఒక్క చెట్టే కదా వద్దన్నాడు, అది తినకుండా ఉందను, హ్యాపీగా బాగా ఉందాం. కానీ ఆదాము బట్టి ఇలా అయింది. అసలు ఆదాము ఎందుకు అలా చేశాడు చెప్పండి అని చెప్పి పాస్టర్ గారిని అడుగుతాడు. అయితే పాస్టర్ గారు ఆ యొక్క యవనస్తుడికి ఏ విధంగా జవాబు చెప్పాలని ఆలోచిస్తూ ఈ విధంగా అంటాడు, బాబు, నువ్వు మంచి ప్రశ్నే వేసావు. కానీ ఆదాము మరి అప్పుడు ఎందుకు పాపం చేయాల్సి వచ్చిందో, లేకపోతే ఎందుకు చేశాడో నేను మీకు చెప్పాలి అంటే, నువ్వు సాయంత్రం మా ఇంటికి భోజనానికి రా, అప్పుడు నీకు చెప్తాను అనేసి అంటారన్నమాట. అయితే యవనస్తుడు సరే అని చెప్పి సాయంత్రం పాస్టర్ గారి యొక్క ఇంటికి భోజనానికి వెళ్తాడు. భోజనానికి వెళ్ళి ఆ యొక్క డైనింగ్ టేబుల్ మీద కూర్చునేటప్పుడు పాస్టర్ గారు చాలా రకాల వంటలన్నీ తీసుకొని వండించి ఆ యొక్క టేబుల్ మీద పెడతారు. అన్నీ కూడా చూపిస్తారు. చేపలు, మాంసం, కాయగూరలు ఎన్నెన్ని రకాలు ఉన్నాయో మొత్తం చాలా రకాల యొక్క వంటకాలు అన్నీ ఆ టేబుల్ నిండుగా పెడతారన్నమాట. పెడితే ఆ యవనస్తుడు అంటాడు, అయ్యా, నా ఒక్కడి కోసం ఎందుకు ఇన్ని వంటలు మీరు రెడీ చేశారు అనేసి అంటే, పాస్టర్ గారు అంటారు, నువ్వు తినేనా, నువ్వు తినేసిన తర్వాత నీకు చెప్తాను, ముందు ఇవన్నీ తిను అంటాడు. చూసేటప్పటికి ఆ టేబుల్ అంతా నిండిపోద్ది ఆ యొక్క వంటలతో. అయితే పాస్టర్ గారు మళ్ళీ ఆ యవనస్తుడికి ఒక మాట చెప్తారు, నాన్న, ఈ టేబుల్ మీద ఉన్నవన్నీ నువ్వు తినడం కోసం చేసినవే, కానీ ఒక్క మాట మటుకు గుర్తుంచుకో, ఇక టేబుల్ మధ్యలోని ఒక గిన్నె బోర్లించి ఉంది కదా, నువ్వు అది మటుకు తీయద్దు. అదొకటే మూత పెట్టేసి ఉంది కదా, అదొక్కటి తీయకు, మిగతావన్నీ తిను, కానీ అందులో ఉన్నది మటుకు నువ్వు తినద్దు. అది మూత మూసి ఉంచాను కదా, అదొకటే అందులో ఉన్న ఆహారం తప్ప మిగతావన్నీ నువ్వు తిను, కానీ అందులో ఉన్నది మాత్రం నువ్వు తినద్దు అని చెప్పి పాస్టర్ గారు వెళ్ళిపోతారు. పక్కకి వెళ్తారు. పక్కకి వెళ్ళిన తర్వాత యవనస్తుడు ఆలోచిస్తుంటాడు, ఏంటి నా కోసం ఇన్ని వంటలు ఉన్నాయి కదా, సర్లే అదేదో ఆయనకి ఇష్టమైంది అనుకుంటా, లేకపోతే నేను తినకూడదేమో, అందుకే అది మూత పెట్టి ఉంచారేమో, సరే ఎందుకని చెప్పి ఆ యొక్క యవనస్తుడు భోజనం చేస్తూ ఉంటాడు. భోజనం చేస్తూ ఉంటాడు, కానీ తన మనసులో ఆ యొక్క పాస్టర్ గారు చెప్పిన మాట అనుకోదు, నా కోసం ఇంత ఆహారం రెడీ చేసి ఉంచారు కదా, అన్నీ ఇచ్చిన ఆయన ఆ ఒక్క ఆహారం మాత్రం ఎందుకు తినొద్దు అనేసి అంటున్నారు, అసలు ఏం చేశారు, అదేంటి ఏముంటుంది, అది నేను ఎందుకు తినకూడదు, అది ఎందుకు ఇప్పి చూడొద్దు అని చెప్తున్నారు అని చెప్పి ఇంకా ఆలోచనలు ఆ యొక్క యవనస్తుడిలో కదులుతూ ఉంటాయి.
ఆ యవనస్తుడు అలాగ ఆలోచిస్తూనే తను భోజనం చేసేస్తాడు. చేసేసేటప్పటికి ఆఖరికి ఇంకా ఆ యొక్క యవనస్తుడు ఉండలేక అనుకుంటాడు, సరే ఆయన అది తినొద్దన్నారు కదా! నేను తినను గానీ కనీసం నేను తినకూడంది ఏంటి ఆయన వండారో కనీసం చూస్తాను. తినను కానీ చూస్తాను అని చెప్పి ఆ యొక్క మూతని ఓపెన్ చేస్తాడు. ఆ యొక్క పాత్ర ఉన్న ఆ యొక్క మూతని ఓపెన్ చేసి చూసేటప్పటికి ఆ యొక్క గిన్నెలో ఏముంటదంటే ఒక పక్షి ఉంటదన్నమాట. బ్రతికున్న పక్షి. ఎప్పుడైతే ఆ మూత తీసి చూస్తాడో ఆ పక్షి ఎగిరిపోద్ది. ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ యొక్క యవనస్తుడు మూత మూసేస్తాడు. మూత మూసేటప్పుడు పాస్టర్ గారు వస్తారు దగ్గరికి. వచ్చిన తర్వాత నాన్న తిన్నావా అంటే, తిన్నాను సార్ కానీ ఒక పొరపాటు అయింది అనేసి అంటారు. ఏం నాన్న ఏం చేసావు అనేసి అంటే, సార్ మీరు నాకు అదొక్కటే తినొద్దన్నారు కదా! అది తినగానే కనీసం చూసి వదిలేద్దాము అనేసి అనుకోని నేను అది ఓపెన్ చేసేటప్పటికి అందులో పక్షి ఉంది సార్. అది ఎగిరిపోయింది అనేసి పాస్టర్ గారితో చెప్తారు. పాస్టర్ గారితో చెప్పేటప్పటికి పాస్టర్ గారు ఏమొచ్చి అంటారన్నమాట. చూసావా నాన్న నేను అదొక్కటే తినొద్దన్నాను. మిగతాదంతా తినమన్నాను. కానీ టేబుల్ మీద అన్నీ ఉన్నా కూడా ఎందుకు వద్దన్నానా అని చెప్పి ఆ ఒక్కటే చూద్దామని చెప్పి నా మాట నువ్వు వినకపోవడం బట్టి ఆ పక్షి ఎగిరిపోయింది. దేవుడు కూడా ఆదాముకి మొత్తం ఇచ్చాడు భూమి మీద అంతా అనుభవించడానికి. కానీ ఆ ఒక్క చెట్టు యొక్క ఫలాలే తినొద్దు అనేటప్పుడు ఆదాము కూడా నీలానే ఆలోచించి వద్దు అని పని చేసి ఇలా పాపం చేయడానికి కారణమయ్యాడు. ఇప్పుడు అవి మీద ఆదాము ఎందుకు పాపం చేశాడు అని చెప్పి పాస్టర్ గారు ఆ యొక్క అంటే ఆ యవనస్తుడు లేచి అనుకుంటాడనమాట. అయితే మనిషి యొక్క స్వభావం ఇలా ఉంటుంది అని అనుకొని తనకు జవాబు దొరికిందని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ యొక్క కథలో మనం విన్న విధంగా మనం కూడా చాలాసార్లు దేవుని దగ్గర ఎన్నో ఆశిస్తాం. ఎన్నో చేయాలని మనం ప్రయత్నం చేస్తాం. కానీ మనం వాటి నుంచి తప్పిపోతుంటాం. కానీ తప్పిపోయాం కదా అని ఇంక చేసాం కదా అని ఆ స్థితిలో మనం ఉండకుండా తిరిగి మనం దేవుని దగ్గరే శక్తి కోసం మనం ప్రార్థన చేయాలి. యేసయ్యనే మనం అడగాల. ప్రభా నేను ఇలా ఉండాలనుకుంటున్నా కానీ ఉండలేకపోతున్నా. ప్రభా బైబిల్ అలా చెప్తుంది అలా ఉండమని. కానీ నేను అలాగా ఉండలేకపోతున్నా. కాబట్టి నాకు సహాయం చెయ్యి అని చెప్పి దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. దేవుడు కృపగలవాడు కాబట్టి తనకిష్టంగా మనం ఉండే విధంగా దేవుడే మనకి సహాయం చేస్తాడు. కాబట్టి మనందరం కూడా ప్రతిరోజు బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ దేవునిలో మనం ఎదగాలి. దేవుని నామమునకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్.